అందరికీ షలాం. సింధు నాగరికత పార్ట్ 11. సో, మనం ఇప్పుడు దేనికొచ్చామంటే ఏదో అని వనానికి వచ్చాం. ఆదికాండం మొదటి వచనం. సో, ఇప్పుడు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదోని వనం. ఏదోని వనం అంటే ఏమీ కాదు. అది పరలోక రాజ్యం, పరలోక యెరూషలేం, పరలోక పట్టణం. అక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ అక్కడ ఉన్న దూతలు. అలాగే ఆ చెట్లతో పాటు ఇంకా 2 చెట్లు ఉన్నాయి అక్కడ. ఒకటి మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షం ఒకటి, జీవవృక్షం ఒకటి. మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షం ఏంటంటే వాడే సాతాను. జీవవృక్షం ఏంటంటే ఆయన యెషోవా వారు. సో, ఇంత జరిగిన తర్వాత కూడా సాతాను ఇంకా ఆ తోటలో ఎందుకున్నాడు అన్నది క్వశ్చను. కానీ పరమ తండ్రికి ఆడు అభిషక్తుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంని అరెస్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి. సో, అలాగే ఆ థియరీలోనే పరమ తండ్రి వాడికి ఇంకా కొంత టైం ఉందేమో బహుశా. అందుకనే ఇంకా టైం ఉందని చెప్పారు కదా! వాడిని ఇంకా లేకపోతే అప్పుడే డిస్ట్రాయ్ చేయొద్దురు కదా! ఆయన 6000 సంవత్సరాలు, 7000 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత డిస్ట్రాయ్ చేయడం ఏంటి? అంటే వాడికి కొంత టైం ఉంది. పరమ తండ్రి ఏదో టైం ఉంది, మనకు తెలీదు. సో, వాడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న ఆదాము, అవ్వ తప్పు చేస్తే కిందకి పంపించారు కానీ సాతాను పంపించలేదు. అంటే సాతానుకి యాక్సెస్ ఉంది పైకి కిందకి తిరగడానికి. అది మొదటి నుంచి వాళ్ళ రాజ్యం చేసినప్పుడు వాళ్ళ భూమి మీద ఉండేవారు. అలాగే ఈ తోటలో ఉండేవారు. ఎందుకంటే అక్కడ దూతలందరూ కూడా యాక్సెస్ ఉంది వాటికి. అందుకనే వాహనాలు కూడా డైనోసార్స్ యూజ్ చేశారన్నమాట అలా వెళ్ళడానికి, పోవడానికి. సో, అందువల్ల సాతాను ఇంకా అక్కడే ఉండడానికి కారణం. నెక్స్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ నీకు ముందు చెప్పాను కదా, అవి నేను అన్లాక్ చేస్తాను. సో, మనకి సాతానుకి పరలోకంలో యాక్సెస్ ఉంది అనడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి పరలోకంలోకి వచ్చినప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే యోబు గ్రంథంలో ఉంటుంది. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచున్నా ఏదో సంథింగ్ అంటాడు సాతాను. అప్పుడు ఈ యోబు కోసం డిస్కషన్ జరుగుతుంది పరమ తండ్రికి సాతానుకి. మరి యోబు చూసావా ఎంత గొప్పోడో అని అలాగా అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్షణం.